జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మా ఊళ్ళో ఒక సామెత ఒకటి చెప్తారు. ఏంటంటే మోటార్కి ఏదైనా మోగల పువ్వు ఇచ్చే మనిషి అడాండో పెట్టుకున్నాడంట. అట్టగా సమర్థుడికి ఏది అందించినా కూడా, ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు. కానీ అసమర్థులకి ఏం చేసి ప్రయోజనం ఉండదుయా. మీకు అర్థమయ్యేట్టుగా ఒక మంచి న్యూస్తో వచ్చినా మీరు అర్థం చేసుకోండి. కొంతమంది ఏదైనా వ్యతిరేకంగా కామెంట్లు పెట్టినా కూడా డోంట్ కేర్. ఏంటేది కస్తూరి శ్రీధర్ కానీ దమ్ముకు అనేది కొలమానం ఉండదు కస్తూరి శ్రీధర్కి. ఈ వీడియో సందర్భంగా ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఇంకా అసలు విషయానికి వస్తా. సహజంగా ఈ స్పెషల్ స్టేటస్ అనేది పర్వత ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాలకు, లేదా గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు, లేదా దేశ సరిహద్దు రాష్ట్రాలకు ఇస్తారు. ఏది ఈ స్పెషల్ స్టేటస్? ఇది మన రాజ్యాంగంలో రాసి ఉండాలి. మళ్ళీ కొంతమంది అంటారు రాజ్యాంగాన్ని మార్చాలంటే. రాజ్యాంగాన్ని మార్చకపోతే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. వాటిలో ఇది ఒకటి అనుకోండి. ఏది కొంతమంది కోరుకుంటూ ఉంటారు కదా స్పెషల్ స్టేటస్ కావాలని. అలాంటి వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నా. కానీ తమ చేతకానితనంతో తమ రాష్ట్రాన్ని నాశనం చేసుకున్న నితీష్ కుమార్, నితీష్ కుమారు బీహార్కు సంబంధించిన అనమాట. బీహార్కు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్న సంగతి మనకందరికీ తెలిసిందే. మన కర్మగాలి కేంద్రంలో ఏర్పడింది కూటమి ప్రభుత్వం కావటం, అందులోనూ నితీష్ కుమార్ కూడా ఉండటంతో ఇక నితీష్ కుమార్కు రెక్కలు వచ్చినాయి. ఇంకంటే అవకాశం చిక్కింది. ఏదో విధంగా బీజేపీని అయితే ఇంకా కీ తిప్పినట్టు మరదిప్పి తొడబెల్లం పెట్టి ఏదో ఒకటి వీళ్ళను లాక్కుందాం, వీళ్ళని కాడికన్నట్టు లేనిపోయిన ఆలోచనలన్నీ చేసినాడు. ఇక తన ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు. నితీష్ కుమారు అనేక సంవత్సరాల నుంచి మనకందరికీ బాగా తెలుసు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. తన ముఖ్యమంత్రిని సీటును కాపాడుకోవడానికి 4 సార్లు, అంటే అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, అంటే అటు ఎన్డీఏ ఇటు యూపీఏ, అట్లా 4 సార్లు ఆ కూటమి నుండి ఈ కూటంలోకి, ఈ కూటమి నుంచి ఆ కూటంలోకి, అది కదా పిల్లిగా దిగినట్టు ఈ గోడ మీద నుంచి ఆ గోడకి, ఆ గోడ మీద నుంచి ఈ గోడ మీదకి యువతలకు దాటుతానే ఉన్నాడు. ఇక పరిపాలన అనేది పక్కన పెట్టి దిక్కుమాలిన రాజకీయాలు చేయడమే పనిగా పెట్టుకున్నాడు ఈ నితీష్ కుమార్. అడ్మినిస్ట్రేషన్ను అసలు పట్టించుకోనేలా. ఫలితంగా బీహార్లో ఇంకా గూండా రాజ్యమే నడుస్తుంది. బీహార్లో అవినీతి అయితే పేటరేగిపోతుంది. ఈ మధ్యనే బీహార్లో దాదాపుగా 12 బ్రిడ్జిలు కూడా కూలిపోయినాయంటే నితీష్ కుమార్ పరిపాలన ఏ విధంగా ఎంత అద్వారంగా సాగుతుందో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. మీరు కూడా చూసి ఉంటారు దానికి సంబంధించిన న్యూస్ అన్ని. ఈ మధ్య అంతా పేక మెడలు కూలిపోయినాయి బీహార్లో బ్రిడ్జిలన్నీ కూడా. అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మన కర్మగాలి భారతీయ జనతా పార్టీ నితీష్ కుమార్ మీద ఆధారపడాల్సి వచ్చింది. ఇక ఇదే సంధి అని చెప్పి నితీష్ కుమార్ తమకు స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పేసి డిమాండ్ చేయడం అయితే ప్రారంభించాడు. నిజానికి బీహార్కు స్పెషల్ స్టేటస్ ఇచ్చినప్పటికీ బీహార్లో తమ పెట్టుబడులు పెట్టేందుకు ఏ సంస్థ కూడా ముందుకు రాదు. ఎందుకంటే ఈయన అసమర్థుడు కదా. అదే కదా నేను చెప్పింది. సమర్థులకు ఏదైనా ఇచ్చినా కూడా అది ఉపయోగపడుతుంది, కానీ అసమర్థులకు ఇస్తే వాళ్ళు దాన్ని ఇంకా అదేందన్నట్టు మోటోడు కదా మొగలపు సామెత వచ్చేది. ఇది కూడా అంతగా బీహార్లో అయితే గూండా రాజ్యం నడుస్తుంది. కానీ నితీష్ కుమార్ మాత్రం తమ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ అయితే కావాలని చెప్పి పట్టుబడుతుండడంతో ఇక మోడీ ప్రభుత్వం మేము బీహార్కు ఈ స్పెషల్ స్టేటస్ ఇవ్వలేమని చెప్పేసి తెగే చెప్పింది. స్పెషల్ స్టేటస్ను కేవలం పర్వత ప్రాంతాలలో ఉన్న రాష్ట్రాలకు, లేదా గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు, లేదా దేశ సరిహద్దు ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ఇవ్వగలుగుతామని చెప్పేసి, కావున బీహార్కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి తేల్చెప్పింది. ఇది విషయం. అయితే ఇంక పాజిటివ్గా పెట్టేవాళ్ళు పాజిటివ్గా పెట్టచ్చు, న్యూస్ అర్థం చేసుకునేవాళ్ళు న్యూస్ నెగిటివ్గా పెట్టాలనుకునే వాళ్ళు నెగిటివ్గా పెట్టచ్చు. చెప్పినా కదా అన్నిటికీ సిద్ధంగానే ఉంటాం. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా జాతివాదులు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా జాతివాదులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇది మన దేశం కోసం మనం పోరాటం చేస్తున్నాం. చెప్పాలంటే ఇది ఒక యుద్ధమే. ఎందుకంటే ఎంతోమంది తమ కర్తవ్యాన్ని మర్చిపోయి ఆదమర్చి ఎవరి పాటికి వాళ్ళు వనరులో వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తట్టి మనం లేపి మన దేశం కోసం నడిపించాలా. కాబట్టి మన దృష్టిలో ఇది ఒక పోరాటం. వాళ్ళందరినీ మనమంతా కూడా జాగృతపరచాలా, అంటే మేల్కొల్పాలా. కాబట్టి ఈ పోరాటంలో, ఈ క్రమంలో మాకు దయచేసి మీరందరూ కూడా సహకరించగలరని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. జై శ్రీరామ్.